రాధతో మాట్లాడే అవకాశం లేకపోయింది మోహన్‌కి. ఆమె వెళ్ళిపోయాక అతనికి ఏమీ తోచలేదు. ఆకలి కూడా అనిపించలేదు. ఏమీ తినకుండా అలా గదిలో కూర్చున్నాడు. భోజనం చేయడానికి తల్లి ఎంత పిలుస్తున్నా అతను గదిలో నుండి బయటికి రావడం లేదు. శకుంతల మోహన్ దగ్గరికి వచ్చింది. అతను ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. వంట మనిషి లక్ష్మి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. 2 రోజుల నుండి అతను మందు తాగలేదు. అంటే కొడుకు మారడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని సంతోషపడుతూనే అతని పక్కన కూర్చొని, "ఏమైంది నాన్న?" అని అడిగింది. "ఏమీ లేదమ్మా" అని మొహమాటంగా చెప్పాడు. "నీ గురించి నాకు బాగా తెలుసురా. ఏ విషయం గురించి బాగా ఆలోచిస్తున్నావో, బాధపడుతున్నావో ఏంటో తల్లితో కూడా చెప్పలేవా? లక్ష్మి చెప్పింది 2 రోజుల నుండి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావంట కదా! రాధని జాగ్రత్తగా చూసుకున్నావు కదూ" అని అడిగింది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఒడిలో తలపెట్టి పడుకొని, "అవును, ఇంట్లో ఎవరూ లేరు కదా! ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు అని రాధని జాగ్రత్తగా చూసుకున్నాను" అంటూ అతను చేసిన తప్పు గురించి గిల్టీగా ఫీల్ అవుతూ తల్లితో పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. రాధ అమాయకురాలురా. చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న హాస్టల్లోనే పెట్టాడు. వాళ్ళ నాన్న ఆడపిల్లలని ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణగా పెంచాడు. రాధ నీ జీవితంలోకి అడుగుపెట్టింది. భర్తలా నువ్వు ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఒక భర్తలా నీ భార్యని నువ్వు ఎంత ప్రేమిస్తావో, తిరిగి నీకు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచుతుంది. నీ తర్వాత తరానికి రాధ మూల కారణమవుతుంది. నీ వంశాన్ని నిలబెట్టే భార్యని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. నువ్వు మీ నాన్న పోలికలతోనే పుట్టావు. మీ నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడో నీకు తెలీదు. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆయన పేరు విన్నా, ఆయన గురించి ఆలోచించినా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేమంటే ఏమిటో మీ నాన్న నాకు పరిచయం చేశాడు. మీ నాన్నతో నా అనుబంధం కొద్ది కాలమే, కానీ జీవితానికి సరిపడా ప్రేమను ఇచ్చాడు. నాకు అందరికీ చిన్న చిన్న ప్రేమాయణాలు ఉంటాయేమో. వాటిని కొందరు దక్కించుకుంటారు, సంతోషంగా ఉంటారు. మరికొందరికి అవి దక్కకపోవచ్చు. నీ జీవితంలో కూడా అదే జరిగింది. కానీ గతాన్నే తలుచుకుంటూ తాగుడికి అలవాటు పడిపోతే ఎలా? ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదు. నీ జీవితం రాతతో ముడిపడింది. నీ గురించి ఏమీ తెలీదు. తాళి కట్టించుకొని, తల వంచుకొని నీతో ఇంటికి వచ్చింది. ప్రతి అమ్మాయికి పెళ్ళిపైన కొన్ని కలలు, ఆశలు ఉంటాయి. ఒక ఆడదానిలా చెప్తున్నాను. పెళ్ళైన కొత్తలో భర్త ఎంత ప్రేమని చూపిస్తే భార్య అతన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పాలి అనుకున్నాను. పెళ్లి తర్వాత చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తాగిన మైకంలో ఉంటున్నావు. అందుకే ఇవన్నీ నీతో చెప్పలేకపోయాను. తల్లి చెప్పే మాటలు వింటూ మౌనంగా ఉన్నాడు. లక్ష్మి ఒక ప్లేట్‌లో భోజనం తీసుకొని వచ్చింది. శకుంతల కొడుకుకి భోజనం తినిపించింది. తల్లి తినిపిస్తూ ఉంటే అతను కాదనలేకపోయాడు. ఇన్ని రోజులు కీర్తిని తలుచుకొని కళ్ళ ముందు ఉన్న తల్లి ప్రేమని నిర్లక్ష్యం చేశానా అని బాధపడుతూనే కడుపు నిండా తినేశాడు. మోహన్, రాధతో నీకు పెళ్లి జరిపించి తప్పు చేశానా? ఇప్పటివరకు నువ్వు మారాలి అని నీకే అన్ని బాధ్యతల గురించి చెప్పాను. కానీ రాధ నీతో బానే ఉంటుందా? అని అడిగింది. అమ్మా, నువ్వు నా విషయంలో తప్పు చేయవమ్మా. నేనే ఇన్ని రోజులు తప్పుగా ఆలోచించాను. నా గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు. నువ్వు ఏం చేసినా నా సంతోషం కోసమే కదా! కొడుకు మాటలు విని శకుంతలమ్మకి సంతోషంగా అనిపించింది. హాయిగా పడుకోనన్నా, తాగుడు జోలికి వెళ్ళకు అని చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ రాధ గురించి ఆలోచిస్తూ, తప్పు చేశాను. తన గురించి నాకేమీ తెలీదు. రాధ అడిగేసరికి నా ప్రేమ గురించి చెప్పేశాను. తన మనసేమిటో, నా గురించి ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోకుండానే నా స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి రాధతో కలిశాను. ఆ కలయికకి ఏమని పేరు పెట్టాలి? ప్రేమనా? లేక భర్త అన్న హక్కుతో బలవంతం చేశానా? రాధ నన్ను దగ్గరికి తీయలేదు అన్న కోపంతో కాస్త మొరటుగా ప్రవర్తించాను. నేనంటే కోపం. అందుకే నాతో మాట్లాడలేదు. కానీ వెళ్తూ ఉంటే నా వైపు ఎందుకు అలా చూసింది? అసలు
ఆ చూపుకి అర్థమేంటి? అయ్యో! ఈ 10 రోజుల నుండి రాధ ఈ గదిలోనే ఉంది. కానీ నేను ఆమెని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా లేదు. తన గురించే ఆలోచిస్తున్నాను. ఆమెతో మాట్లాడాలి. సారీ చెప్పాలి. ఎలా అని ఆలోచిస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఆమె నెంబర్ అతని దగ్గర లేకపోవడంతో తల కొట్టుకుంటూ భార్య నెంబర్ భర్త దగ్గర లేకపోవడం విచిత్రంగా ఉంది అంటూ ఫోన్లో కొన్ని పెళ్లి ఫొటోస్ ఉంటే వాటిని చూస్తూ నిద్రపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రాధ కూడా మోహన్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎందుకు నేను అంత బిట్టు చేశాను? అతనితో మాట్లాడకుండా వచ్చేశాను. నాకు పొగరు అని అనుకుంటున్నాడో ఏమో! అయినా అతను కూడా తొందరపడకూడదు కదా! తొలి కలయిక ఎంతో మధురంగా జీవితాంతం మర్చిపోకుండా జ్ఞాపకాలని పోగు చేసుకోవాలి అనుకున్నాను. అతనితో ఇష్టంగా, ప్రేమగా ఒక్కటవ్వాలి అనుకున్నాను. ఫస్ట్ నైట్ రోజు తాగిన మైకంలో ఏదో జరిగిపోయింది అన్న గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నాడు. అతనికి ఏం జరిగిందో తెలీదు. అతని గురించి తెలుసుకున్న తర్వాత చెప్దాం అనుకున్నాను. అసలు ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు అని. కానీ ఈలోగా తొందరపడ్డాడు. ఆయన నేనెందుకు అతన్ని దూరం పెట్టలేకపోయాను? చూడగానే కళ్ళకి నచ్చాడు. కానీ మనసుకు కూడా నచ్చాలి కదా! అంటే ఇప్పుడు అతను నాకు ఇష్టం ఉన్నట్టా? ప్రేమ కలిగిందా? ఏంటో అయోమయ పరిస్థితి అని తల పట్టుకుంటూ ఇక ఆలోచించే ఓపిక లేక తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది. లావణ్య కూతురి తల నిమురుతూ ఆకలిగా ఉందా? మీ అత్తగారు ఎన్నో రకాలు డబ్బాలో పెట్టి పంపించింది. ఏదైనా తింటావా? అని అడిగింది. మోహల ఆలోచనలతో ఉన్న రాధకి ఏమీ తినాలనిపించలేదు. ఏమీ వద్దమ్మా, విసిగించకు అని చిరాకు పడింది. అయ్యో! నేనేమన్నానే ఇప్పుడు అంతలా విరుచుకుపడుతున్నావు? అత్తింటిని వదిలి వస్తున్నందుకు బాధగా ఉందా? అని అడిగేసింది. అమ్మా! అని రాధ గట్టిగా అరిచేసరికి లావణ్య ముసిముసిగా నవ్వుకుంటూ, పెళ్ళైన కొత్తలో నేను కూడా మా పుట్టింటికి వెళ్ళేటప్పుడు నీలాగే చిరాకు పడుతూ వెళ్ళేదాన్ని. అప్పట్లో ఫోన్లు కూడా లేవు మాట్లాడుకోవడానికి. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అల్లుడి గారితో. అమ్మా! నాకు తలనొప్పిగా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను విసిగించకు. లావణ్యకు అర్థమైంది రాధ పరిస్థితి ఎలా ఉందో. ఇంకా ఏమైనా మాట్లాడితే అరచి గోల చేస్తుంది అని సైలెంట్‌గా ఉండిపోయింది. బ్రహ్మ ముహూర్తం దాటిపోయి కాస్త మబ్బులుగా ఉండగా రాధ పుట్టింటికి చేరుకుంది. గంటల కొద్దీ ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయింది. నేరుగా నానమ్మ గదిలోకి వెళ్ళి ఆమె పక్కన పడుకుంది. లావణ్య మాత్రం భర్త దగ్గరికి వెళ్ళింది. అతను ఆ రోజు రాత్రంతా కొద్దిసేపు పడుకుంటున్నాడు, కొద్దిసేపు గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు. భార్య పక్కన లేకపోతే అతనికి అస్సలు నిద్ర పట్టదు. ఆమెని చూసిన తర్వాత చిరునవ్వు నవ్వుతూ ప్రయాణం ఇలా జరిగింది. ఏదైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు. లేదు, బానే వచ్చాము అని చెప్పింది. ఎక్కడ రాదా? మీ అమ్మగారి గదిలోకి వెళ్ళింది. అలసిపోయింది. పడుకుంది అని చెప్పింది. నువ్వు అలసిపోయావు కదా! కొద్దిసేపు పడుకో అని చెప్పాడు. హా! ఈ సమయంలో నేను పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? తెల్లవారిపోయింది. టైం చూసుకోలేదా? ఇంకా కొద్దిసేపు అయితే నీ మనవళ్ళు, మనవరాళ్ళు కూడా నిద్రలేస్తారు అని చిరునవ్వుతో చెప్పింది. అతను పడుకొని ఉన్నాడు. ఆమె అతనికి ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది. లక్ష్మణ్ భార్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుని ఏం పర్వాలేదు. ఇంట్లో పని అమ్మాయి ఉంది కదా! ఈరోజు పనంతా తనే చేస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో అంటూ కాస్త పక్కకి జరిగి పడుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. ఆమె ఇంకా కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడుతూ ఉంటే లక్ష్మణ్‌కి నవ్వొచ్చింది. చెయ్యి పట్టుకొని అతని పైకి లాక్కున్నాడు. అబ్బా! ఏంటండి మీరు? ఇంట్లో పెళ్ళైన నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు నిద్రలేస్తే ఏమనుకుంటారు? ఎవ్వరూ ఏమీ అనుకోరు. నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చినందుకు అలసిపోయి పడుకుంది అని నిన్ను డిస్టర్బ్ కూడా చెయ్యరు. అయ్యో! మీరు ఆఫీస్‌కి వెళ్ళాలి. మీకోసం టిఫిన్ చేయాలి. నన్ను వదలండి అని గింజుకుంది. ఏయ్! చెప్పాను కదా! ఈరోజు పనంతా పనమ్మాయే చేస్తుంది అని. అయ్యో! మీకు నా వంట తప్ప ఇంక ఎవరు వంట చేసి పెట్టినా నచ్చదు కదా! పర్వాలేదు.
ఈరోజు అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి తింటా. లావణ్య వద్దు వద్దు అంటూ సిగ్గుపెడుతూనే భర్త పొదుగులో తలదాచుకుంది. ఆమెకు భర్త అంటే పంచ ప్రాణాలు. లక్ష్మణ్కి కూడా భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. అప్పటి వరకు సరిగ్గా నిద్రపోని లక్ష్మణ్ భార్యని దగ్గరికి తీసుకొని అతను కూడా హాయిగా పడుకున్నాడు. నిజానికి లావణ్య బాగా అలసిపోయింది. పిలిచినా పలకనంత గాఢ నిద్రలో ఉంది. లక్ష్మణ్ రోజు నిద్ర లేచే టైంకి మేలుకున్నాడు. ఇంట్లో పనమ్మాయికి వంట కూడా చేసి పెట్టమని చెప్పాడు. ఇంట్లో ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు నిద్ర లేచారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా నిద్ర లేచారు. నాన్న అంటే ఇంట్లో అందరికీ భయం, గౌరవం. చిన్నప్పటి నుండి కూతుర్లతో సరిగ్గా మాట్లాడని లక్ష్మణ్ పెళ్ళయ్యాక కూడా వాళ్ళతో అలాగే ఉన్నాడు. కానీ వాళ్లకు పుట్టిన పిల్లల్ని ఎంతో గారాబం చేస్తాడు. ముగ్గురు మనవరాళ్ళు, ముగ్గురు మనవళ్ళు. వాళ్ళతో ఆడుకుంటాడు. నచ్చినవన్నీ కొని ఇస్తాడు. పిల్లలు తాతని చూస్తే అస్సలు వదిలిపెట్టరు. నాన్నా, అమ్మ రాధని తీసుకుని వచ్చిందా అని పెద్ద కూతురు అడిగింది. 2 గంటలకు ముందే ఇంటికి వచ్చింది. మీ అమ్మ రాధ కూడా వచ్చింది. మీ నానమ్మ గదిలో ఉంది. అమ్మ బాగా అలసిపోయింది. డిస్టర్బ్ చేయకండి అని చెప్పాడు. వాళ్ళకి తెలుసు అమ్మ నాన్నలు ఎలా ఉంటారో. వాళ్ళని చూసే వాళ్ళు కూడా వాళ్ళ భర్తల దగ్గర అంతే ప్రేమగా ఉంటారు. ఇక నాన్న చెబితే తిరిగే ఉండదు. అసలు తల్లి దగ్గరికి వెళ్ళలేదు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి నానమ్మ గదిలోకి వెళ్ళారు. పాపం ముసలావిడ అప్పటికే మూలుగుతూ, ఒసేయ్, ఇంత గట్టిగా పట్టుకున్నావేంటే, నిన్న మొన్న నీ మొగుడితో ఇలాగే ఉన్నావా అని నానమ్మ కేతమ్మ అంటూ ఉంది. కానీ ఆ మాటలు రాధ చెవికి ఎక్కడం లేదు. పాపం ముసలి నానమ్మపై రాధ కాళ్ళు చేతులు వేసింది. నానమ్మ పరిస్థితిని చూసి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు గట్టిగా నవ్వేశారు. ఒసేయ్, అలా నవ్వుతున్నారేంటే? నడుము పట్టేసింది. ఇది వచ్చినప్పటి నుండి నాకు చుక్కలు చూపిస్తుంది. ఇది వచ్చిందని సంతోషపడాలో, నడుము విరగ్గొట్టింది అని బాధపడాలో అర్థం కావడం లేదు. నన్ను కాస్త దీని నుండి కాపాడండే అని చేతులని ముందుకు చాచింది. రాధా, రాధా అని అక్కలు పిలవగానే రాధ మత్తుగా నిద్ర లేచి కూర్చుంది. కానీ కళ్ళు మాత్రం తెరవడం లేదు. కేతమ్మకి ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. ఏంటి రాధా, ఈ 10 రోజులు నీ మొగుడిని ఇలాగే చుట్టేశావా? ఇప్పుడు నువ్వు అత్తారింట్లో లేవే తల్లి, పుట్టింటికి వచ్చావు. మీ నానమ్మ చెప్పగానే రాధకి మత్తు వదిలేసింది. కళ్ళు తెరిసి చూసింది. ఎదురుగా అక్కలు. అసలే వాళ్ళు మామూలుగా ఉండరు. రాధ ఎప్పుడూ హాస్టల్ నుండి వచ్చిన అక్కల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళు. వాళ్ళు చూసే చూపులకి, నవ్వే నవ్వులకి వాళ్ళు ఏం అడగబోతున్నారో రాధకి అర్థమైపోయింది. దుప్పటి నిండా కప్పుకొని కూర్చుంది. వాళ్ళు దుప్పటిని పక్కకు లాగేసి కేతమ్మని మంచంపై నుండి కిందకి దించేసి, "నువ్వు ఫ్రెష్ అవ్వవే ముసలి" అంటూ ఆమెని పంపించేశారు. "ఏంటి సంగతులు?" అని రాధ చుట్టూ కూర్చొని అడిగారు. "ఏం సంగతులు?" అని అడిగింది. "అబ్బచ్చా! ఏమీ తెలియనట్టు అడగకు. నానమ్మనెందుకే అలా పట్టుకున్నావు? నీ భర్తని మిస్ అవుతున్నావా?" "ఇంతకు ఎలా ఉంది మీ అత్తారిల్లు? మీ ఆయన నిన్ను బాగానే చేసుకుంటున్నాడా?" అని అడిగింది ఒక అక్క. "అయ్యో అక్క, ఏం మాట్లాడుతున్నావు? బాగా చూసుకుంటున్నాడు కాబట్టే కదా నానమ్మని కౌగిలింతతో నలిపేసింది" అని మరో అక్క అన్నది. "ఏయ్, నువ్వు ఎన్నిసార్లు చెప్పావు నా భర్త ఎలా ఉండాలి, అలా ఉండాలి అని? నీ ఊహలకు తగ్గట్టే మోహన్ ఉన్నాడు. కాకపోతే ఆ సంబంధం నీకోసం రాలేదు. పెళ్లిలో పెద్ద ట్విస్టే జరిగింది. నువ్వు అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉంటావో ఉండవో అని మేము ఇక్కడ ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఎందుకే ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు? మోహన్ నీకు అంతగా నచ్చేసాడా అని ఆట పట్టిస్తూ అడిగారు. ఆరుగురు పిల్లలు గొడవ పడుతూ ఏడుస్తున్నారు. వాళ్ళ అరుపులు విని ముగ్గురు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు. లక్ష్మణ్కి పిల్లలు ఏడిస్తే నచ్చదు. వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని కూతుర్లని అడుగుతాడు. నాన్నంటే భయం కాబట్టి వాళ్ళు పిల్లల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అర్జున్ హడావిడిగా ఇంటికి వచ్చాడు. సిటీలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అతని కోరిక. లోన్ శాంక్షన్ అయ్యింది అని తెలియడంతో అతను సంతోషంగా ఉన్నాడు.
సిటీకి వెళ్ళాలి అని లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాడు. మోహన్ అర్జున్ దగ్గరికి వెళ్ళి రాధ ఫోన్ నెంబర్ అడిగాడు. ఎందుకు? మా చెల్లెలు గుర్తుకు వస్తుందా? రేపు ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అని అన్నాడు. అది కాదురా అంటూ జరిగింది మొత్తం చెప్పాడు. తొందరపడ్డావు. అవును, కీర్తి విషయం రాధకు చెప్పకుండా ఉండాలి కదా అని అన్నాడు. కీర్తి గురించి చెప్పి మంచి పనే చేశావు. మోహన్ తలదించుకొని ఉన్నాడు. అర్జున్ దగ్గర ఏ విషయం దాచిపెట్టడు. మోహన్ని అలా చూడలేక, బాధపడకురా, రాధ నిన్ను అర్థం చేసుకుంటుంది. అతను రాధ ఫోన్ నెంబర్ని మోహన్కి ఇచ్చాడు. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అని మోహన్ అడిగాడు. నీకు తెలుసు కదారా, లోన్కి అప్లై చేశాను. అన్ని డబ్బులు అకౌంట్లోకి వేశారు. ఇక వెంటనే పని స్టార్ట్ చేయాలి అని అర్జున్ చాలా సంతోషంగా చెప్పాడు. మోహన్కి కూడా హ్యాపీగా అనిపించింది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాధని చూసి లక్ష్మణ్ చిరునవ్వు నవ్వుతూ, ఎలా ఉన్నావు? అక్కడ అందరూ బాగున్నారా అని అడిగాడు. ఎప్పుడూ మాట్లాడని తండ్రి ఆ కొంచెంగా పలకరించేసరికి రాధకి చాలా బాగా అనిపించింది. అందరూ బాగున్నారు అని చెప్పింది. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టిఫిన్లు భోజనాలు కూడా అయిపోయాయి. ఉదయం నుండి అక్కలకి చిక్కకుండా ఉంది. ఒక్కో ఇంట్లో ఉంటున్నారు. ఎంతసేపని వాళ్ళ నుండి తప్పించుకొని తిరగగలదు. రాధని ఎటూ కదలనివ్వకుండా చుట్టుముట్టి ముగ్గురు చివాట్లు పెట్టారు. ఏంటే వేషాలు వేస్తున్నావు? సడన్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. అక్కడ ఎలా ఉన్నావు? సంతోషంగానే ఉన్నావా? నీ గురించి మేము ఎంత కంగారు పడుతున్నామో నీకు తెలుసా? ఏ విషయం అడిగినా కూడా చెప్పకుండా అలా తప్పించుకుంటే నీ గురించి మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. వాళ్ళు ఆట పట్టిస్తున్నారు, హేళన చేస్తారేమో అని రాధ అప్పటి వరకు అనుకుంది. కానీ వాళ్ళు తన గురించే బాధపడుతున్నారు అని తెలుసుకొని, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది. ఎంత పెద్దగా ఉందో తెలుసా? ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉంటారు. చిక్కటి పాలు, ఆ పాలతో లక్ష్మి పెద్దమ్మ చాయ్ పెడుతుంది. ఎంత బాగా పెడుతుందో! అమ్మ వంట కూడా అద్భుతంగా చేస్తుంది. చూడు, కాస్త ఒళ్ళు కూడా చేసినట్టున్నాను. మా అత్తగారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. చాలా సరదాగా ఉంటారు. ఇక మా అత్తగారి అన్నయ్య, వదిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కొడుకు అర్జున్ అన్నయ్య చాలా మంచివాడు. రాధకి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి నోరు తెరిచింది అంటే ఆపడం చాలా కష్టం. మోహన్ ఇంటి గురించి, రాధాకృష్ణుల విగ్రహం గురించి, పని వాళ్ళ గురించి, ఇలా అందరి గురించి వరస పెట్టి చెప్పింది. మోహన్ గురించి మాత్రం చెప్పలేదు. వాళ్ళు తలకొట్టుకుంటూ, అయ్యో, నిన్ను ఎడారిలో వదిలిపెట్టి వచ్చినా సంతోషంగానే ఉంటావు. ఆ విషయం మాకు తెలుసు. కానీ నీ భర్తతో ఎలా ఉన్నావు? నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఆ విషయం చెప్పు అని గట్టిగా అడిగారు. ఇక అసలు విషయం చెప్పకపోతే వాళ్ళు కొట్టినా కొట్టిస్తారేమో అని ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అతనితో కూడా సంతోషంగానే ఉన్నాను అని చెప్పాలని చూస్తున్నావా? అయ్యో అక్క, నేనెందుకు అబద్ధం చెప్తాను? అతను కూడా మంచివాడే. నన్ను బాగానే చేసుకుంటాడు. అవునా? మరి ఎందుకే వచ్చినప్పటి నుండి ఒక్క ఫోన్ కూడా మీ ఆయన నీకు చేయలేదు? మీ ఆయనకు నువ్వు చేయలేదు? ఇప్పటికే మీ బావలు మాకు ఎన్నిసార్లు ఫోన్లు చేశారో తెలుసా? అయ్యో! అంటే ఏంటి? ఫోన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా? ఇప్పుడే చేస్తాను ఉండండి అంటూ ఫోన్ని చేతిలోకి తీసుకుంది. చెయ్యవే అని ముగ్గురు అక్కలు రాధ వైపే చూస్తూ ఉన్నారు. రాధకి అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆమె దగ్గర కూడా మోహన్ ఫోన్ నెంబర్ లేదు. ఏమైందే? తెల్ల ముఖం పెట్టుకొని ఉన్నావు? నీ భర్త నెంబర్ నీ దగ్గర లేదు కదా? మేము నీ ఫోన్ని చెక్ చేశామే. మాకు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడైనా, పెళ్లి చూపుల్లో కూడా మేము మీ బావలతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ అత్తారింటికి వెళ్ళిన తర్వాత మా భర్తలతో సంతోషంగానే ఉన్నాము. మొదటి రోజే ఒకరి గురించి ఒకరము తెలుసుకున్నాము. పర్సనల్స్ అంటూ మా మధ్య ఏమీ లేవు. అతను పెళ్ళి ఇష్టం లేదు అన్నట్టుగానే ఉన్నాడు. ఎవరినైనా ప్రేమించాడా? కనీసం ఆ విషయమన్నా తెలుసుకున్నావా లేదా అని నిలదీసి అడిగారు. ఏం మాట్లాడుతున్నారే? ఫోన్ చేయకపోతే ప్రేమ లేనట్టా? మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్టీడీ బూతులు వండేవి. కానీ మీ నాన్న ఎప్పుడు మీ అమ్మకి అలా ఫోన్లు చేసేవాడు కాదు. ఎందుకంటే ఇది వెళ్ళిన మరుసటి రోజే వాడు కూడా తోకలా వెళ్ళేవాడు. ఒక్కోసారి అయితే మీ అమ్మ వెనకాలే వెళ్ళేవాడు.
ఇక రాధని ఇబ్బంది పెట్టకండి. పెళ్ళయ్యి 10 రోజులే కదా అయ్యింది. వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. రాధా, వీళ్ళ మాటలు పట్టించుకోకమ్మా. నీ మొగుడు రాజాబాబు కొడుకు. మీ నాన్న మీ అమ్మని ఎంత ప్రేమిస్తాడో, మీ మామయ్య కూడా మీ అత్తయ్యని అంతగానే ప్రేమించేవాడు. తండ్రి బుద్ధులు కొడుకుకు రావా అని వాళ్ళ నానమ్మ చెప్పింది. రాధ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ అక్కలు చెప్పింది నిజమే. మోహన్ ఏది దాచిపెట్టకుండా నా దగ్గర అన్ని విషయాలు చెప్పాడు. అంటే భార్యలా నన్ను యాక్సెప్ట్ చేసినట్టే కదా. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అతని గురించి? అసలు నాతో అతని ప్రేమ గురించి చెప్పకుండా నటిస్తూ కూడా నన్ను అతను దక్కించుకోవచ్చు. కానీ అలా చేయలేదు అని ఆలోచిస్తూ ఉండగానే లక్ష్మణ్ ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు మార్కెట్ నుండి చాలా రకాల నాన్ వెజ్లు పట్టుకొని వచ్చాడు. ఇవన్నీ ఎందుకు అని లావణ్య అడిగింది. అల్లుళ్ళు వస్తున్నారు, వాళ్లకు ఇష్టమైనవన్నీ వండి పెట్టు అని చెప్పాడు. భర్తలు వస్తున్నారు అని అక్కలు ముగ్గురు సంతోషంగా తల్లికి వంట చేయడంలో సహాయం చేస్తూ ఉన్నారు. చేపలు, చికెన్, మటన్, లివర్ అంటూ అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుని వచ్చాడు. రాధా, మోహన్కి ఏమి ఇష్టమే అని అక్కలు మళ్ళీ అడిగారు. పెళ్ళైన మొదటి రోజు మోహన్ జొన్న రొట్ట, తలకాయ కూర తినడం చూసి చిరాకు పడింది. అది గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఇవన్నీ ఆయనకు ఇష్టమే అని చెప్పింది. వాయబ్బో, ఇది బాగానే టెక్కు చూపిస్తుందే అని అనుకున్నారు వాళ్ళు. వంట పూర్తి అయిన తర్వాత అక్కలు ముగ్గురు అందంగా ముస్తాబై ఉన్నారు. వాళ్ళని చూస్తూ రాధా పిల్లలందరికీ తినిపించేసింది. లావణ్యతో సహా నలుగురు కూతుళ్ళు తలలో మూరెలు మూరెలు మల్లెపూలు పెట్టుకొని ఉన్నారు. రాధ వద్దు అంటున్నా బలవంతంగా తల్లి తనకు కూడా పెట్టేసింది. ముగ్గురు బావలు వచ్చారు. రాధ వాళ్ళని పలకరించింది. వరసకి బావలే అయినా ఒక చెల్లెలా వాళ్ళతో సరదాగానే ఉంటుంది. వాళ్ళు కూడా రాధని చాలా బాగా చూసుకుంటారు. మామగారు అంటే గౌరవం. అతనితో కూర్చొని మాట్లాడుతున్నారు. అందరూ వచ్చేసరి కదా అమ్మా, ఇక భోజనాలు చేద్దామా అని పెద్ద కూతురు తల్లితో అన్నది. ఏవండి, ఆలస్యం అయిపోతుంది, భోజనాలు చేద్దామా అని లావణ్య భర్తతో అన్నది. ఇంకా ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయాలి, ఇంకా ఒకరు రావాలి అని అన్నాడు. ఎవరు వస్తున్నారు వాళ్లకు అర్థం కాలేదు. నానమ్మ, తల్లి లావణ్యతో సహా ముగ్గురు అక్కలు రాధ వైపు చూస్తూ మోహన్ వస్తున్నాడా అని అడిగారు. ఎవరు వస్తున్నారో ఆమెకు తెలీదు. కానీ ఒక్క క్షణం నిజంగానే మోహన్ కూడా వస్తే బాగుండేమో అని అనుకుంటూ ఉండగానే అతను ప్రత్యక్షమయ్యాడు. మోహన్ని చూడగానే రాధ నమ్మలేకపోయింది. కళ నిజమా అని భ్రమలో ఉండిపోయింది. తర్వాత ఏం జరిగిపోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.